సీనా ఇది గల స్టార్ట్ అయినప్పుడు మన ఛానల్లో షార్ట్స్లో చెప్పాను అన్నమాట. మన గార్డెన్లో ఫైనల్లీ గల రాబోతుంది అని. సో ఎంత పెద్దగా వచ్చిందో చూడండి, ఎంత చిన్నగా వచ్చినా కానీ ఆ హ్యాపీనెస్ అనేది చాలా కొనుక్కునే వాటికన్నా ఇలా మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుంటే కొన్నే రాని కానీ హ్యాపీనెస్. చక్కెరకేళి అట్ట పట్టుకుంటే కిందకి పోతాయి మరి. ఎస్, వెరీ గుడ్. ఇవి ఆల్రెడీ ఇక్కడ 2 పండిపోయినాయి, కట్ చేస్తాము, అవి చూపిస్తా. ఇక్కడ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నామని మనకు తెలియదు, దొంగలు పట్టరు అనమాట ఈ గెల కోసం. దొంగలు కట్ చేసుకుంటాం. ఇక్కడ ఒక బనానా, ఈ 2 మేమే కట్ చేసాము పొద్దున. మిగతా అన్నీ పండుతున్నాయి చెట్టు మీదనే. ఇలా పండితే టేస్ట్ అమృతం అమృతం. ఇప్పుడు ఇది కూడా కట్ చేస్తాం అన్నమాట. ఇంకెందుకు అది కట్ చేస్తున్నా? వంచరు నీళ్ళు తీసుకోవచ్చు. అమ్మమ్మకి పో. ఇది వంగిపోతుందని ఇంకా కట్టే. ఈతలరా గుడ్డు, ఇట్రా ఇట్రా. అయ్యో అయ్యో, కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ తీసుకోవచ్చు. వాటర్ తీసుకొని తాగితే మంచి ఆరోగ్యం. చెప్పగుడ్డు ఎక్స్ప్రెషన్ చూడండి, గట్టిగా ఉంది. కట్ చేయాలంట. ఇది 7 దాకా కట్ చేయాలి. అంత పైకి ఏమో అనుకుంటా. లేస్తున్నానా? అమ్మమ్మకి పో, తీస్తుంది. దీని లోపలికి ఇప్పుడు పోయినాయా చీమలు? ఆల్రెడీ ఉన్నాయా ఈ చీమలు? ఇప్పుడు పోయి ఉంటాయి కదా. సర్లే, లైట్ రావట్లేదు. వాటర్ అనేది ఇట్లా వస్తూ ఉండాలి, అప్పుడు కట్టామంటే ఇస్తాయి. పక్కన వచ్చిన పిల్లకలు ఉంచేసాను నేను. సో ఇప్పుడు ఇవి పెద్దగా ఇది తీసేసాను కాబట్టి సపోటా. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్. అంటే ఎంత పెద్దగా అయింది సపోటా, కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత పెద్దగా అయినా కొంచెం తొత్తర ఎక్కువ అన్నమాట. కొంచెం పెద్దగా హార్వెస్ట్ చేసుకుందాం అని హార్వెస్ట్ చేసుకుంటాం. ఇది చూస్తే అరచేయి ఎంత ఉంది. ఇదన్నమాట సంగతి. హార్వెస్ట్ చేస్తాము. సపోటా మా వాడి సంతోషం కాదు. వాళ్ళు మీద పడకూడదు, కాయ మీద పడకూడదు. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే అవన్నీ కొంచెం పెద్దగా అవుతాయి. అర్థమైనా? ఇంకా చాలానే ఉన్నాయి, కాకపోతే అవన్నీ కొంచెం పెద్దగా అవ్వాలి. పిందెలు చాలా ఉన్నాయి, ఇంకా పోతుంది. కాయ మీద పడకూడదు ఎట్టెట్టే కాయ మీద వేసేట వాడి మీద పడతాయి. ఇదిగో
ఇదిగా ఎట్రా నేను ఒక కుండీలో చామంతి తెచ్చుకున్నా. ఆ చామంతి కుండీ మొత్తం ఎండిపోయింది. ఇక్కడ చెట్టు కింద ఒక కొమ్మ పెట్టా, ఎందుకైనా మంచిది వస్తే వచ్చింది, లేదంటే లేదని. ఈ కొమ్మ బతికింది, ఇది పెద్దగా అయింది, ఈ పువ్వు వచ్చింది. చూసారా అట్టు ఉంటుంది. కొని తెచ్చుకున్న కుండీ ఎండిపోయింది, కుండీలో మొక్క అంతా. ఆ కొమ్మ ఎందుకో ఇరిగితే ఆడబడితే ఆడ గుచ్చుతావు కదా. పా పా ఇందాక ఇక్కడ కట్ చేసామని చెప్పాం కదా, ఇక్కడ కట్ చేసాం కాయలు ఈ రెండు పండిపోయింది. ఇది కూడా ఇట్లా ఓపెన్ అయిపోతుంది, బాగా పండిపోయింది. ఆ పాలు పడకూడదు. టేస్ట్ చేద్దాం. సూపర్ సూపర్. బాగుంది. టేస్ట్ చేయండి.